లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. పరిశుద్ధాత్మా పావురమా నీదాసులపై కరుణతో నరుదెంచుమా. పరిశుద్ధాత్మా పావురమా నీదాసులపై కరుణతో నరుదెంచుమా. పరిశుద్ధుడగు యేసు పరమున కరిగి ఆదరణకర్తగా నిన్ను దయచేసే గదా మాకు. పరిశుద్ధాత్మా పావురమా నీదాసులపై కరుణతో నరుదెంచుమా. తండ్రి కుమారాత్మల ఏకాత్మవైయుండిన పావనుడా. తండ్రి కుమారాత్మల ఏకాత్మవైయుండిన పావనుడా. దండిగా వరముల దయచేయుమో దేవ. పరిశుద్ధాత్మా పావురమా నీదాసులపై కరుణతో నరుదెంచుమా. విధిగా వేదము చదివినా వేమారు సద్బోధల నాలించినా. విధిగా వేదము
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు వేకువనే లేచి దేవునితో ప్రారంభించుట మనకు క్షేమకరం, మనకు ఆశీర్వాదకరం, మనకు దీవెనకరం. ఈ ప్రతి ప్రారంభం ప్రభుతో ప్రారంభించడం ద్వారా దినమంతియు కలిగే ప్రతి అనుభవంలో ఆయన మనకు తోడుగా ఉంటాడు, కాపాడి పరిరక్షిస్తాడు. ఆయన కాపరత్నంలో కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం మనకు తోడుగా ఉండునుగాక. ఆ హృదయ ప్రేరణ, ఆ సంకల్పం ఆయనతో కొనసాగాలి అని మనము చూపిన ఆ సమర్పణ అనునిత్యము ఆయనలో మనల్ని భద్రపరుస్తుంది. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన శ్రేయస్కరమైన దీవెనలు బట్టి ప్రభువాస్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాలను మేము ధ్యానం చేస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, నీ వాక్యము చేత మమ్మల్ని సంతృప్తిపరచమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. ఒకవేళ 8 కూడా ధ్యానం చేయాల్సి వస్తే, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. సో 6వ వచనంలో యెహోవా తన అభిషేక్తుని రక్షించును అని నాకు ఎప్పుడు తెలియను, ఆయన తన దక్షిణ హస్త బలము చాపును, తన పరిశుద్ధాకాశంలోంచి నాకు సహాయం చేయును అంటూ తన విశ్వాసాన్ని ప్రజలెదుట వ్యక్తపరిచిన ఆ భక్తుడు తనను వ్యతిరేకిస్తున్న వారు కానీ, తన మీదికి దండెత్తి వస్తున్న వారు కానీ, లేకపోతే తనను హింసించపరచాలి, హాని చేయాలి, లేకపోతే సంహరించాలని చూస్తున్న వారి యొక్క స్ట్రెంగ్త్ ఏమిటో, అనగా వారి బలాబలాలు ఏమిటో ఈ కీర్తనలో తెలియచేస్తూ, కొందరు రథములను బట్టి మరికొందరు గుర్రములను బట్టి. ఈనాటి కాలంలో మనకు అవి అంతగా కనిపించవు, కానీ భారత చరిత్రలో కానీ లేకపోతే ప్రపంచ దేశాల చరిత్రలో కానీ ఈ గుర్రాలు రథాలు అనేవి రాజుల కాలంలో యుద్ధాలకు వాడేవారు. ఆ గుర్రాలు రథాలు అధికంగా ఉంటే, ఎంత అధికంగా ఉంటే అంత అధిక సామర్థ్యత శక్తి వారికి ఉన్నట్లుగా. యుద్ధం మీదకి వెళ్ళినప్పుడు జనసంఖ్య కన్నా ఈ వాహన లేకపోతే ఈ పశువుల సంఖ్య, ఏనుగులు తీసుకువెళ్తారు, గుర్రాలను తీసుకువెళ్తారు, మోత సామాగ్రి మోయటానికి గాడిదలు తీసుకెళ్తారు. వారికి ఉన్న ఈ పశు సంపదను బట్టి కూడా వారు అతిశయపడుతూ ఉంటారు. గుర్రముల చేత తొక్కించిన అనుభవాలు, ఏనుగుల చేత తొక్కించిన అనుభవాలు కూడా యుద్ధాల్లో కనబడుతూ ఉంటాయి. సో బైబిల్ గ్రంథ చరిత్రలో మాత్రమే కాదు, భారతదేశ రాజుల చరిత్రలో, అదే రీతిగా ప్రపంచాన్ని జయించినటువంటి మరి గ్రీకుల, అలెగ్జాండర్ లాంటి గ్రీకుల, రోమన్ల సామ్రాజ్య అనుభవాల్లో కూడా ఈ గుర్రాలు రథాలు మనకు అధికంగా కనబడుతూ ఉంటాయి. సో దేవుడు మరి యుద్ధ కాంక్ష కలిగిన వాడు కాదు, శాంతి కాముకుడు. ఆనాటి కాలంలో యుద్ధాలు జరిగించడానికి గుర్రాలు వాడేవారు. శాంతి కావాలంటే గార్ధబం మీద ఒక రాజు ఎదురుగా ఎక్కి వస్తున్నాడంటే అతడు సంధి కోరుతున్నాడు, లేకపోతే శాంతి కోరుతున్నాడు అని అర్థం. కాబట్టి యెరూషలేమునకు దేవుడు ఆ గార్ధబం మీద ఎక్కి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, ఆ గార్ధము దేవునితో మానవులకు సమాధానపరచడానికి, సంధి చేయటానికి,
సమాధాన సూచకమైన ఆ గర్ధబానికి ఆయన యెరూషలేము జయప్రవేశం చేశాడు. కాబట్టి యుద్ధ కాంక్ష కలిగిన వారు, సమాధానాన్ని కోరని వారు, వారి బలము ఎవరి మీద ఉంటుందంటే గుర్రముల మీద, అదే రీతిగా రథముల మీద ఉంటుంది. దేవుడు యుద్ధకాంక్షకు వ్యతిరేకి అనే భావన చెప్పడానికి మరొక ఎగ్జాంపుల్, రాజరిక వ్యవస్థ ఏర్పరచబడక ముందే ద్వితీయోపదేశకాండంలో దేవుడు మోషే ద్వారా ఒక సూచన ఇస్తాడు. ఒకసారి గమనించండి, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో 14వ వచనం, అదే రీతిగా 16వ వచనం చదువుతాను. నీ దేవుడిని యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూ ఉన్న సమస్త జనముల వేరే నా మీద రాజును నియమించుకుందునని అనుకుని ఎడలా నీ దేవుడిని యెహోవా ఏర్పరచు వానిని ఆవశ్యకంగా నీ మీద రాజుగా నియమించుకునేవాళ్ళు. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి రాజులు ఉన్నారు కాబట్టి నాకు రాజు కావాలని కోరుకుంటే దేవుడిని యెహోవా ఏర్పరిచిన వాణ్ణి, అనగా గాడ్స్ అనాయింటీని నీవు తప్పనిసరిగా ఆవశ్యకంగా రాజుగా ఏర్పాటు చేసుకోవచ్చు. మరి సమూయేలు కాలంలో ప్రజలందరూ చెడుతారు, మాకు రాజు కావాలని. వారి కోరిక మేరకు దేవుడు సౌలునిస్తాడు. సో ఈ క్రమంలో 16వ వచనం చూడండి, అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకుంటగాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఎందుకంటే ఆ త్రోవను తిరిగి వెళ్ళకూడదు అన్నది. సో గుర్రములను సంపాదించడానికి ఐగుప్తు అనేది గుర్రముల యొక్క ఒక వ్యాపార కేంద్రం. అక్కడ గుర్రాలు, అక్కడ పచ్చిక బాగా ఉంటుంది, కానీ నైలు నదీ తీరం కాబట్టి ఆ ప్రాంతంలో పచ్చిక బాగుంటుంది కాబట్టి గుర్రాలు అక్కడ పెంచడం కానీ గుర్రాల ట్రేడింగ్ అక్కడ జరుగుతుంటుంది. సో రాజులైన వారు అక్కడికి వెళ్ళి గుర్రాలను కొనుక్కొని వచ్చే ఆనవాయితీ కూడా ఆనాటి కాలంలో ఉండింది. కాబట్టి యూ షుడ్ నాట్ గో బ్యాక్ టు ఈజిప్ట్ అండ్ షుడ్ నాట్ బై ది హార్సెస్. ఆ గుర్రములను అధికముగా సంపాదించుకొనకూడదనే మాట వాడతాడు. అనగా యుద్ధ కాంక్ష ఉండకూడదు అనే భావన కనబడుతుంది. సో కాబట్టి తన శత్రువుల గురించి మాట్లాడుతూ కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడతారు. కానీ మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడదు. మనకు తెలుసు, మొన్న కూడా చెప్పాను నేను, యెహోషువ కాలంలో యెరికో స్వాధీనపరుచుకున్నారంటే కారణం గుర్రాలు రథాలు వారికి లేవు. వారి వస్తు సామగ్రి మోయటానికి గర్దబాలు మాత్రమే ఉన్నాయి వారి దగ్గర. కానీ యెరికోని స్వాధీనపరుచుకోగలిగారు, యెరికో పట్టణాన్ని కూలగొట్టగలిగారు, నిర్మూలన చేయగలిగారు. అలాగే న్యాయాధిపతుల కాలంలో వారు చేసిన ప్రతి యుద్ధం, ముఖ్యంగా గిద్యోని కాలంలో 32,000 మంది ఉంటే వారి నుంచి 300 మంది మాత్రమే ఎన్నుకొని కేవలం షడ్బాల చేత, దివిటీచల చేత కుండలు పగలగొట్టి, వారి దగ్గర ఏ రథాలు లేవు, ఏ గుర్రాలు లేవు. ఎవరున్నారంటే వారిని నడిపించిన దేవుడు వారికి ఉన్నాడు. వీ హ్యావ్ గాడ్. కాబట్టి నేటి కాల క్రైస్తవ ప్రపంచం బలహీనులతో ఏర్పరచబడిన ప్రపంచం కావచ్చు, బలహీనులు కావచ్చు, భాగ్యహీనులు కావచ్చు, పిరికివారు కావచ్చు, ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కానీ సామర్థ్యత లేకపోవచ్చు, అందరినీ ప్రేరేపించగలిగిన ఆర్థిక స్థితిగతులు లేకపోవచ్చు, దొమ్మిగా మీద పడి ఆలయాలు ధ్వంసం చేసినప్పుడు కానీ, వస్తు సామగ్రిని నిర్మూలన చేసినప్పుడు కానీ, హింసించినప్పుడు కానీ ఎదుర్కొనగలిగిన శక్తి సామర్థ్యాలు వ్యక్తిగతంగా నీకు నాకు లేకపోవచ్చు. కానీ మనమైతే మన దేవుడిని యెహోవా నామం బట్టి అతిశయపడతాం. ట్రస్ట్ అండ్ ఒబే. నమ్మిక మాత్రం ఉంచుము, విధేయత వ్యక్తపరచుము. లెట్ గాడ్ డూ వాట్ హీ కెన్ డూ. దేవుడు ఏమి చేయగలడో దేవుని చేయని.
నా మౌనము దేవుణ్ణి క్రియలోనికి నడిపిస్తుంది. అవర్ సైలెన్స్ మేక్స్ గాడ్ ఇంటూ యాక్షన్, అవర్ యాక్షన్ మేక్స్ గాడ్ ఇంటూ సైలెన్స్. మనం ప్రతీకారానికి వెళ్తే దేవుడు నిశ్శబ్దంగా ఉంటాడు. మనము మౌనంగా దేవుని వైపు చూస్తే దేవుడు ఆయనే చర్య తీసుకుంటాడు. సో చాలాసార్లు క్రైస్తవ సమాజం హింసించబడుతున్నప్పుడు, భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న హింసల గురించి వార్తలు వస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిగతుల మధ్య కొంతమంది రోధిస్తుంటారు, కొంతమంది మదన పడుతుంటారు, కొంతమందికి ఆవేశం వస్తుంది, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిగతుల మధ్య ఎదురు చూస్తుంటారు. ఆ నిస్సహాయ స్థితి మధ్య ఎదురు చూడడం కాదండి, సహాయాన్ని అనుగ్రహించి దేవునితో పెనుగులాడాలి. సో వారు గుర్రములు బట్టి, రథములు బట్టి వారు అతిశయపడతారు, కానీ అల్టిమేట్లీ వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలుచున్నాం. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాం. క్రైస్తవ సంఘాన్ని హింసించటానికి మరి అనుమతి పత్రాన్ని తీసుకుని దమస్కు మార్గమున బయలుదేరాడు. యెరూషలేములోని అనేక మంది క్రైస్తవులను హింసించి ఇండ్లలోంచి స్త్రీలను, పురుషులను, బిడ్డలను ఈడ్చుకొని వచ్చి హింసించిన ఆ సౌలా సౌలా నా నేల హింసిస్తున్నావు అనగానే నేల మీద పడిపోయాడు. తిరిగి లేచాడు. లేచినప్పుడు నూతన వ్యక్తిగా, మారిన వ్యక్తిగా, ఏ సంఘాన్ని హింసించడానికి అనుమతి పత్రాన్ని తీసుకున్నాడో ఆ సంఘాలు స్థాపించడానికి దేవదేవుని నుంచి అనుమతిని తీసుకున్నాడు, ఆజ్ఞాపించబడ్డాడు. చాలా ఆశ్చర్యం వేస్తుందండి. అటువంటి సంఘాన్ని హింసించుటకు ప్రారంభించిన ఆ రథయాత్ర కావచ్చు, గుర్రపు యాత్ర కావచ్చు, కింద పడి లేవగానే అతని చూపు స్పష్టత కూడా కోల్పోయాడు. సంఘాన్ని హింసించేవాడు సంఘ స్థాపకుడుగా మారాడు. దేవుడు ఎవరిని ఏ రీతిగా తన చిత్తము చొప్పున, తన సంకల్పం చొప్పున వాడుకుంటాడో మనకు తెలియదు. అందుకే కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుని నామమును బట్టి అతిశయపడతాం. ఈనాడు సౌలు గురించి మనం మాట్లాడుకోవడానికనే చరిత్రలో ఇప్పటికీ నిలబడిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని నామాన్ని ధరించాడు కాబట్టి. మరి ఆ సౌలు గురించి దేవుడు స్వయంగా అన్నయ్యతో చెప్పిన మాట, ఇతడు నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనం అంటాడు. నా నామం భరించుటకు. సో క్రీస్తు నామాన్ని భరించాడు, ధరించాడు, వెంబడించాడు, చరిత్రలో నిలిచిపోయాడు. చివరి వచనంలో యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక. ఈ మాట ఇంగ్లీష్లో ఒకసారి ఆలోచిస్తే, హీ వాస్ ప్రేయింగ్ టు గాడ్. ఆయన రాజు అయినప్పటికీ కూడా, దావీదు రాజు అయినప్పటికీ కూడా, రాజుల రాజుకు మొరపెడుతూ విజ్ఞాపన చేస్తూ, రాజుగా ఉన్నప్పటికీ నన్ను నేను రక్షించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను, కానీ రాజుల రాజా నువ్వే నన్ను రక్షించాలి, మేము మొరపెట్టినప్పుడు రాజుల రాజా మాకు ఉత్తరమిచ్చును గాక, నీవే మాకు ఇవ్వాలి అంటూ దేవునికి విజ్ఞాపన చేసిన అనుభవాన్ని మనం గమనించవచ్చు. ఒకసారి మనం ఆలోచించాలి. దేవుని దయా సంకల్పం చొప్పున దేవునిలో, దేవుని కృపలో, దేవుని ప్రేమలో కొనసాగుచున్న మనం, దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడన్న వాస్తవాన్ని గుర్తిరిగి నిరంతరము ఆయనకు సమర్పించబడిన వారముగా, ఆయన భద్రతలో, ఆయన బాధ్యతలో కొనసాగడానికి ఈ కీర్తనలోని అనేక అంశాలు మనకు ప్రేరణ కలిగిస్తాయి, స్ఫూర్తినిస్తాయి. అదే రీతిగా ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని కూడా కలిగింపచేస్తాయి. ఆనాడు దావీదు అనుభవం ఈనాడు మన జీవితంలో కూడా అదే అనుభవంగా, సాక్ష్యంగా ఉండాలని కోరుకుంటూ దేవుని నామమున మీకు శుభమును తెలియచేస్తూ ఈ 20వ కీర్తన ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి
అనేక రీతిలుగా ప్రోత్సహిస్తూ, హెచ్చరిస్తూ, అనేక ఆశీర్వాదాలు అనుగ్రహిస్తూ, నీవు మాకు ఉన్నావు అన్న వాస్తవాన్ని నీ భక్తుల జీవిత సాక్ష్యాల ద్వారా మాకు ఎరుకపరుస్తూ, మరి ఈనాటి కాలంలో మాతో మీరు మాట్లాడేందుకు స్తుతులు చెల్లిస్తూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.